హాయ్ అండి, నేను మీ సరిత చేతి వంటలోకి స్వాగతం. ఈ రోజు నేను చేసే రెసిపీ వింటర్ స్పెషల్ ముల్లంగి పరాటా. దీనిని మూలి పరాటా అని కూడా అంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. నేను ఈ వీడియోలో మూలి పరాటాని 2 విధానాలలో ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో మీరు ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఒక గిన్నెలో 2 కప్పుల గోధుమ పిండి వేసుకుందాం. పిండిలో తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. పిండిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుందాం. చపాతీ పిండిలా మెత్తగా కలుపుకుందాం. పిండి మరీ హార్డ్ గా కూడా ఉండకూడదు. పిండి ఇలా సాఫ్ట్ గా ఉంటే పరాటాలు బాగా వస్తాయి. పిండి కలపడానికి 1 కప్ వాటర్ తీసుకున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్ వాటర్ మిగిలాయి. పిండిపై కొద్దిగా నూనె రాసి మూత పెట్టి 15 నుండి 20 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ ముల్లంగి తీసుకున్నాను. ఇప్పుడు వీటి ఎడ్జెస్ కట్ చేసుకొని పీల్ చేసుకుందాం. ఇప్పటి వరకు మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్త రెసిపీ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. గ్రేటర్ లో పెద్ద హోల్స్ ఉన్న దానితో ముల్లంగిని గ్రేట్ చేసుకుందాం. ఇప్పుడు తురిమిన ముల్లంగిలో కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకొని 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. ఇలా చేయడం వల్ల ముల్లంగిలో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. 5 నిమిషాల తర్వాత చూడండి, ముల్లంగి నుండి వాటర్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు తురిమిన ముల్లంగిని గట్టిగా పిండి ఇందులో ఉన్న నీటిని పూర్తిగా తీసేసుకుందాం. ముల్లంగిలో నీరు ఎక్కువగా ఉంటుంది. నీటిని తీసేయకపోతే పరాటా చేసేటప్పుడు పగులుతుంది. పిండి తీసిన ముల్లంగి తురుముని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు కాశ్మీరీ లాల్ మిర్చ్ పౌడర్, 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 1 టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం, 1/2 టీ స్పూన్ ఓమని ఇలా క్రష్ చేసుకొని వేసుకుందాం. 3 సన్నగా తరిగిన పచ్చిమిర్చీలు, అలాగే కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ స్టఫింగ్ ని బాగా మిక్స్ చేసుకుందాం. నేను ఇప్పుడే ఇందులో సాల్ట్ యాడ్ చేయలేదు. ఎందుకంటే సాల్ట్ యాడ్ చేయడం వల్ల స్టఫింగ్ లో వాటర్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అందుకని పరాటే చేసేటప్పుడు స్టఫింగ్ లో సాల్ట్ యాడ్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకుందాం. ఇప్పుడు పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉండలుగా చేసుకుందాం. స్టఫింగ్ లో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకుందాం. ఉప్పు వేసేటప్పుడు చూసి వేసుకోండి, ఎందుకంటే పిండిలో కూడా ఉప్పు వేసుకున్నాం. ఒక పిండి ఉండను తీసుకొని ఇలా వేళ్లతో కటోరీలా చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ స్టఫింగ్ యాడ్ చేసుకుందాం. స్టఫింగ్ ఎక్కువ పెట్టకండి. స్టఫింగ్ ఎక్కువ పెట్టడం వల్ల పరాటా రోల్ చేసేటప్పుడు పగులుతుంది. స్టఫింగ్ ని ఇలా ప్రెస్ చేసుకుంటూ పిండిని అన్ని వైపుల నుండి మూసి దీన్ని మళ్ళీ ఉండలా చేసుకుందాం. ఈ ఉండని పొడి పిండిలో అద్ది నెమ్మదిగా మరీ పలచగా కాకుండా పరాటాలా రోల్ చేసుకుందాం. స్టఫింగ్ బయటకు రాకుండా జాగ్రత్తగా రోల్ చేయండి. ఇప్పుడు పెనం పైన కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసి పరాటా వేసుకుందాం. ఇప్పుడు పరాటాని 2 వైపులా కాల్చుకోండి. పరాటాని ఎప్పుడైనా వేడి పెనం పైన హై ఫ్లేమ్ పైనే కాల్చుకోవాలి. లేదంటే పరాటాలు సాఫ్ట్ గా కాకుండా అప్పడాల్లాగా వస్తాయి. ఇప్పుడు పరాటా పైన ఆయిల్ స్ప్రెడ్ చేసి మరలేద్దాం. మరోవైపు కూడా ఆయిల్ స్ప్రెడ్ చేసి ప్రెస్ చేసుకుంటూ పరాటాని కాల్చుకుందాం. మీరు ఆయిల్ కాకుండా ఘీ అండ్ బటర్ కూడా యూస్ చేసుకోవచ్చు. పరాటా పైన ఆయిల్ స్ప్రెడ్ చేస్తూ ఇలా ఎర్రగా కాల్చుకోవాలి. పరాటా రెడీ అయిపోయింది. దీనిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మీరు పరాటాని ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. ఒక పిండి ఉండను తీసుకొని పొడి పిండిలో అద్ది చపాతీలా రోల్ చేసుకోవాలి. ఇంకో చపాతీ కూడా ఇలాగే రోల్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక చపాతీ పైన స్టఫింగ్ ని స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు దీనిపైన మరో చపాతీ పెట్టి నెమ్మదిగా ప్రెస్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా పొడి పిండి యాడ్ చేసి పరాటాని రోల్ చేసుకుందాం. పరాటా పైన ఎక్కువ ప్రెషర్ వేయకుండా నెమ్మదిగా రోల్ చేసుకోండి. ఈ ప్రాసెస్ లో స్టఫింగ్ బయటకు రాకుండా ఉంటుంది. అండ్ ఈ మెథడ్ బిగినర్స్ కి కూడా ఈజీగా ఉంటుంది. ఈ పరాటాని కూడా హై ఫ్లేమ్ పైన 2 వైపులా ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటూ ఎర్రగా కాల్చుకుందాం. మీరు ముల్లంగిలో నుండి తీసిన నీటిని పిండి కలపడానికి కూడా ఉపయోగించవచ్చు.
ఇతర కాలాలలో దొరికినప్పటికీ వింటర్ లో ముల్లంగి అత్యంత రుచిగా, జ్యూసీగా మరియు తక్కువ ఘాటుగా ఉంటుంది. అందుకే వింటర్ సీజన్ లో మూలీ పరాటా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం పరాటాని సర్వింగ్ చేసుకుందాం. ఈ వేడివేడి ముల్లంగి పరాటాలను పెరుగు మరియు ఆనియన్ తో సర్వ్ చేసుకుందాం. చూడండి, ముల్లంగి పరాటాలలో స్టఫింగ్ ఎంత బాగా స్ప్రెడ్ అయిందో. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి అండ్ కమెంట్స్ లో తెలియజేయండి. మళ్ళీ కలుద్దాం ఒక కొత్త రెసిపీతో. అప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.